నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణం 18వ అధ్యాయం. మాసత్రయీ ప్రాతస్నానమహిమా చతుర్మాస్య వ్రతము హరినారద సంవాదము. ఉద్భూత పురుషుట్లనను, మునీశ్వర, నేను అనుగ్రహించబడి తిని, నీ దర్శనం యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవరైది? పాపవంతుడనైన నేనెక్కడ, ఇట్టి సద్గతి ఎక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ, పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ? ఈ మనుష్వరులెక్కడ, ఈ విష్ణు సన్నిధి ఎక్కడ? ప్రారబ్ధ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును గదా. నాకెద్దియో పూర్వపుణ్యమున్నది, దానిచే ఇట్లింతది లభించెను. అయ్యా, నా యందు దయించి బాగా తెలియజెప్పుము. మనుషులు విధిగా కర్మలు ఎట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశం ఎట్లు చేయుటకు ముఖ్య కాలం ఎద్ది? కర్మలెవ్వి, ఏమి కోరి చేయవలను? ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము. నీ వాక్కను వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవడిగితివి గనక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పదా వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరిచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడునూ సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మప్రకాశము కలగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడవక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకుని తర్వాత చేయవలను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది. నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందును, మకర మాసమందును, వైశాఖ మాసమందును స్నానము చేయవలను. ఈ 3 మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును, మరియు వానికి ఉత్తమ గతి కలుగును. చతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్యగ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది 1 స్నానము, 2 సంధ్యా జపము, 3 హోమము, 4 సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానం ఆచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడిగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు, ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిష్సు లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. కర్మస్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడు అడిగెను, అయ్యా, చాతుర్మాస్య వ్రతమని పూర్వము ఉన్నారు. అది పూర్వము ఎవరి చేత చేయబడినది? ఆ వ్రతనిది ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందడి ఫలమేమి? ఆచరించు మనుషుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయం అంతయు సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడు ఇట్లు పలికెను, ఓయి,
నీవు ఈ మనుషులకు బంధువవు, నీ ప్రశ్నలన్నీ లోకోపకార్థములుగానున్నవి. సమాధానము చెప్పేదను, సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చతుర్మాస్యము, అనగా 4 మాసములు చేయు వ్రతం. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చినవి, అనగా హరి 8 మాసములు మెలకువతో ఉండి 4 మాసములు విశ్రాంతికి నిద్రించును. విష్ణువునకు నిద్రసుఖం ఇచ్చినది గనక ఇది పుణ్యకాలం. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమునకు పొందును. ఈ 4 మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణము చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణము చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిందొక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠలోకంబున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర కేచరూర గణముల చేతను స్వఘన భృత్యుల చేతను సేవింపబడుచుండెను. కేచర అంటే ఆకాశ సంచారులు, ఉరగ అంటే సర్పములు. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసీనుడై 4 భుజములు కలిగి పద్మపు రేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములను మొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచూ తెలియని వాని వలె ఇట్లా నేను, ఓ నారదా, నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నావా? ఉపద్రవములు లేకున్నావా? మనుష్యులు వారి వారి ధర్మములందు ఉన్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లని, ఓహో స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడవబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలులైరి, తమ కర్మలను యావత్తు విడిచియుండిరి. వారు దేని చేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు, కొందరు వ్రతమును విడిచినారు, కొందరు ఆచారవంతులుగానున్నారు, కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు, కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నారు, కొందరు నింద చేయువారిగానున్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడైన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి 1000 సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వ ప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమి అందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేసేది. కొందరు నవ్విరి, కొందరు నమస్కారము చేయరైరి, కొందరు అభిమానవంతులైరి, కొందరు గర్వముతో ఉండిరి, కొందరు కామాంధులై ఉండిరి, కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి, కొందరు ఏకవ్రపరాయణులై ఉండిరి, కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినువారుగా నుండిరి, కొందరు ఏకాదశోపవాస మాచరించని వారుగా నుండిరి, కొందరు తినకూడని వస్తువులను తినుచుండిరి, కొందరు ఆధారవంతులుగా నుండిరి, కొందరు ఆత్మచింత చేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూసి మంచి మార్గంలో తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిషారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోనూ సభక్తులతోనూ గూడి ప్రకాశించుచుండెను. అచ్చట నుండి జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చిన నట్టి వాడును, అవిసె పువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపు వంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య భాసమానుడును, అనేక సూర్యకాంతివంతుడును, మనోవాచామ గోచరుడును, దేవతాపతియును, స్వయంభూను, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యమంది
ఆనందించి శిష్య సుతాది పరిహారముతో హరి సన్నిధికి వచ్చి హరిపాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్షమాణ రీతిగా స్తుతించిరి. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ ఆల్. మీ జయ ప్రకాష్.